వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం చంద్రబాబు. 3,000 రూపాయలు ప్రత్యేక సహాయం ఇస్తామన్న సీఎం. ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే పథకం ఆపేసి ఇంటింటికి మందు ఇచ్చే పథకం ప్రారంభించిన చంద్రబాబు అన్న చైతన్య. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేసిన ఎమ్మెల్యే బగ్గు. 5 నెలల చిన్నారికి ఆర్థిక సాయం అందించిన అభయం సేవా సంఘం. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం చంద్రబాబు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కొనసాగిన చంద్రబాబు ఏరియల్ సర్వే. వరద ముంపునకు గురైన ఓడరేవులను ఏరియల్ విజిట్ చేసిన సీఎం. వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు. తుఫాన్ కారణంగా రిలీఫ్ క్యాంపుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన కుటుంబానికి 3,000 రూపాయలు ప్రత్యేక ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తారు. అర్ధరాత్రి పలాసలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓవైపు భారీ తుఫాన్తో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమైతే ఇదే అదనుగా భావించిన దొంగలు సందట్లో సడేమియా అన్నట్లు రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంగళవారం రాత్రి ఏకకాలంలో 4 షాపుల్లో షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 3 మెడికల్ షాపులతో పాటు మరో ఏజెన్సీ షాపులో చోరీకి పాల్పడి సుమారు 4 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. రాత్రి నేను షాప్ గట్స్ ఇంటికి వెళ్ళి తెల్లవారులే షాప్ తీయడానికి వచ్చేటప్పటికి ఇలాగా తాళాలన్నీ ఎరగొచ్చి చంద్రవందనం చేస్తున్నారు. నా షాప్ లోపల ఉన్న రోజువారీ సేల్ కాకుండా నేను క్యాష్ అన్న అమౌంట్ ఉంచి వెళ్ళాను. ఇక్కడ ఉంచి వెళ్ళినప్పటికీ 3,65,000 రూపాయలు. ఆ 3,65,000 రూపాయలతో పాటు నేను యూజ్ చేసే చెప్పల్స్ ఇవన్నీ కూడా మాయమైపోయి ఉన్నాయి. రామకృష్ణ మెడికల్ జనరల్ స్టోర్స్ నాకు 40,000 పోయింది. రాత్రి నేను 11 గంటలకు షాప్ నుంచి వెళ్ళిపోయాను. షాప్ నుంచి వెళ్ళిన తర్వాత మహా అయితే 2 గంటలు 3 గంటలకు ఇలా జరిగి ఉంటుంది. నాకు తెల్లవారు మంగళ షాప్ అతను ఫోన్ చేసి ఇలా మీ తాళాలు పక్కన పడేస్తున్నారు, మీరు అర్జెంట్గా రండి, నేను పరిగెట్టుకుని వచ్చాను. ఓన్లీ క్యాష్ సార్, మరేం పోవాలి. 40,000. ప్రధాని కోడలి వద్దనే దొంగలు రెచ్చిపోయారంటే పోలీసుల వైఫల్యం ఎంతగా ఉందో అర్థమవుతుందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. రాత్రిపూట పట్టణంలో పోలీసుల గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ పోలీసులు. మొంతా తుఫాన్ తరువాత జరిగిన నష్టాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసిన నారా లోకేష్. సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటిల్లిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది. దానికి ప్రధానంగా పవర్, విద్యుత్ సంబంధించి 11,347 ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. 1,210 ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది. 772 రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, పొజిషన్ చేసాం. అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి, మెటీరియల్ ఎక్కడ ఉండాలి, ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది. హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం.
ఆర్ఎన్బికి వచ్చే గల 7,289 అంటే జేసీబీలు, క్రెయిన్స్, వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా ఇమీడియట్ గా రెస్టోర్ చేయాలి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది. తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం. సిపిడబ్ల్యూ స్కీమ్స్, ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్. ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది, రిస్క్ అయ్యేది, ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని. అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా 1037 డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం. సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా 78% సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం. మనీ ఇస్ నో ఆబ్జెక్ట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసిన పోలీసులు. ఒడిశా నుండి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఓ మహిళ పలాస రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులకు పట్టుబడింది. ఒడిశాకు చెందిన మిక్కీ కుమారి మాలిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పలాస ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుండి 11 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు ఆడవికి అనుమానాస్పదంగా కట్టడంతో ఆవిడ్ని ఊరు పేరు అడగగా ఆవిడ పేరు మిక్కీ కుమార్ మాలిక్ ఒడిశా చేసింది. ఆమె తన పక్క గ్రామానికి చెందిన కరుణ అనే వ్యక్తి తన ఆరోగ్యం చెప్తే నువ్వు గంజాయి సరఫరా చేసినట్లయితే నీకు 10,000 రూపాయలు ప్రతి ట్రిప్కి వస్తుందని చెప్పడంతో అదే ఆశ చూపి ఆవిడ కోటైన ఒప్పుకున్నది. దాని మీదేమో ట్రాలీ బ్యాగ్ తీసుకొని ఊరు నుంచి బస్సులో పలాసలో వస్తుంటే ఈరోజు దొరికింది. ఆ బ్యాగ్లో 11 కేజీ గంజాయి ఉంది. వెంటనే ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు అదుపులో తీసుకొని మాకు అభ్యర్థులతో దాని మీద కేసు నమోదు చేసి ఈరోజు ఆవిడ్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కొరకు విశాఖపట్నం కోర్టుకు తరలించినట్లు ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఎర్రన విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఆఖరి సీబీటీ మాక్ టెస్ట్ నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన విద్యా సంకల్పంలో భాగంగా ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు సన్నద్ధమయ్యే దిశగా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్బీ గ్రూప్ డి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులకు వీలుగా 2 మాక్ టెస్టులు, శిక్షణా తరగతులు ఇలా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. తొలుత శ్రీకాకుళం పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భావించినప్పటికీ మిగిలిన ప్రాంతాల నుండి ఉద్యోగార్థులు కోరిక మేరకు పరీక్ష పరిధిని విస్తరించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థులు పరీక్షను రాసి సంతృప్తిని, భవిష్యత్ పరీక్షలకు సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే గ్రూప్ డి ప్రధాన పరీక్షకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆఖరి మాక్ టెస్ట్ కు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదివరకే 2 మాక్ టెస్టులను నిర్వహించగా విశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాన పరీక్షకు తీసిపోని స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ జరుగుతూ ఉండటం, ప్రశ్నాపత్రం కూడా నిపుణులతో రూపొందించి మంచి మార్కుల సాధనకు ఉపయోగపడుతూ ఉండడంతో ఎర్రన విద్యా సంకల్పం మాక్ టెస్టులకు విశేష స్పందన లభిస్తుంది. కాగా ఇదివరకే పరీక్ష కొనసాగింపు నవంబర్ 2వ తేదీన మరో మాక్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బుధవారం నాడు నిర్వాహకులు విడుదల చేశారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాల రోడ్డు దరిలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 5 నెలల చిన్నారికి హార్ట్ సర్జరీ కోసం అవ్యం సేవా సంఘం వారు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. టెక్కిలి మండలం బొన్నవాడ గ్రామంలో 5 నెలల కొత్తంగి బేక్షిత్ కి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు తీసుకువెళ్తే అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు గుండెలో సమస్య ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని తెలియజేశారు. తండ్రి పొత్తంగి ఆనందరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గుండె పగిలే విషయం విన్నాక
ఏమి చెయ్యాలో తెలియక కొంతమంది దగ్గర అప్పు చేసి సర్జరీ కొరకు హైదరాబాద్ కిమ్స్ లో జాయిన్ చేశారు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు స్పందించి పలువురు దాతల ద్వారా సేకరించిన 50,000 రూపాయల ఆర్థిక సహాయంను బుధవారం నాడు బేక్షిత్ తండ్రి ఆనంద్ కు అందించినట్లు అభయం సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం చిన్నారుల వైద్యం కొరకు సుమారు 7 లక్షల వరకు ఖర్చు చేశామన్నారు. అభయం సేవా సంఘం పిలుపు మేరకు స్పందించి తోచిన సాయం అందించిన ప్రతి దాతకు ధన్యవాదాలు తెలియజేశారు. మా టెక్కల మండలం బొన్నువాడ గ్రామంలో బేక్షిత్ అనే 5 నెలల చిన్నారి హార్ట్ సర్జరీతో బాధపడుతున్నారు. అయితే ఈ హార్ట్ సర్జరీ కొరకు వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక చిన్న ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుని నిరుపేద. ఈ చిన్నారికి సహాయం చేయాలనే ఆలోచనతో మా అభయం యువజన సేవా సంఘం నుంచి పలు గ్రూపుల్లో ఈ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. పలువురు దాతలు స్పందించారు. ప్రతి ఒక్క దాత వాళ్ళకు తోచిన సహాయం అనేది మా అభయం యువజన సేవా సంఘం అకౌంట్లో వేశారు. ఆ సహాయం మొత్తం సుమారు 50,000 రూపాయలు అనేది ఈ రోజు ఆ చిన్నారి వైద్యం కొరకు మీ అభయం యువజన సేవా సంఘం తరఫున అందివ్వడం జరిగింది. ఈ చిన్నారికి సహాయం అందించిన ప్రతి దాతకు మా అభయం యువజన సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నిరుపేదకు సాయం చేయడానికి ముందుకు రావాలని మా టెక్కలి అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, ట్రెజరర్ శ్రీనివాస్ బెహ్రా మరియు సంఘం సభ్యులు వకుల భరణం ఈశ్వర్రావు, ఎన్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. హిర్మండలం ఏఎంసీ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. హిర్మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి శాశ్వత భవనం నిర్మాణం కొరకు ప్రతిపాదనలు పంపాలని మార్కెట్ కమిటీ అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకు ఆదేశించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. హిర్మండలం మార్కెట్ కమిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 46 సంవత్సరాలుగా సొంత భవనం లేకుండా అద్దె భవనంలో ఏఎంసీ నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రతిపాదనలు పంపితే అనువైన స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. అలాగే రైతులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందించే విధంగా నూతన కమిటీ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులతో పాటు హిరమండలం, కొత్తూరు, ఎల్లంపేట మండలానికి చెందిన రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మండలం మాకివలస గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నర్సనపేట మండలం పోతాయవలస గ్రామంలో పోతాయవలస గోపాలపెంట క్లస్టర్ పరిధి మరియు మాకివలస గ్రామంలో మాకివలస కిల్లం క్లస్టర్ పరిధి రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే పథకం ఆపేసి ఇంటింటికి మందు ఇచ్చే పథకం ప్రారంభించిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేసి రాబోయే మన ప్రభుత్వంలో కార్యకర్తల ద్వారా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కమిటీలు త్వరితగతిన పూర్తి చేసి కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు. కార్యకర్తలకు కూటమి నాయకుల ద్వారా గాని, అధికారుల ద్వారా గాని ఎలాంటి అన్యాయం జరిగినా, ఆక్రమణ జరిగిన డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ 2 గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బందులు గురి చేస్తున్నారు, కష్టాలు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మీ అందరికీ అండగా ఉండడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నేరుగా మీ పంచాయతీలో గానీ, మీ పరిసర ప్రాంతాల్లో గానీ జరుగుతున్న ఇబ్బందులు ఒక 4 ఫోటోలు తీసి డిజిటల్ బుక్ లో పెడితే రేపు 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మీకు అన్యాయం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తైనా, కూటమి నాయకులైనా, ఆఖరికి ప్రభుత్వ అధికారులైనా సరే ఎవరిని విడిచిపెట్టను, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయినా, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినా సరే తెచ్చి మళ్ళీ మీ ముందు పెట్టి మీకు జవాబుదారీగా నిల్చోబెడతాన్న మాట అది జగన్మోహన్ రెడ్డి గారి మాటని. ఆ మాటను గౌరవించి అందరూ కలిసికట్టుగా కష్టపడి మళ్ళీ పార్టీ పూర్వం వైపు రావడానికి అందరం కూడా చెయ్యి కలిపి ఈ నర్సనపేట నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వం వైపు వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కష్టపడదామని. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కురుకురాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, మండల అధ్యక్షులు లుకలాపు రవి, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి విస్తృతంగా పర్యటించారు. నేట మునిగిన నష్టపోయిన పంట పొలాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి వెల్లడించారు. నేట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించే పరిహారం, పంట నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలాకి మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన పోలాకి మండలం పిరియగ్రహారంలో నష్టపోయిన పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్ఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిన పంట పొలాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పరిశీలించారు. ఇచ్చాపురం మండలం తులసిగాం పంచాయతీ ఇన్నేసుపేట గ్రామంలో మొంతా తుఫాన్ ప్రభావం చేత ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిన చెరువుల్లా తలపిస్తున్న పంట పొలాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పరిశీలించారు. తుఫాన్ వల్ల రైతాంగానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి నత్తు నరేంద్ర యాదవ్, ఎంపీపీ బోరపుష్ప, ఎక్స్ ఎంపీపీ కారంగి మోహన్ రావు, సర్పంచ్ ఇసురు తులసీరాం తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ కారణంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బెందాల అశోక్ పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా వరద బాధిత ప్రాంతాలను ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా మహేంద్ర తనయ నది పరివాహక ప్రాంతమైన పైడిగాంలు, బహుదా నది పరివాహక ప్రాంతమైన ఇచ్చాపురం మండలంలో అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఒడిశాలోని బగలటి డ్యాం గేట్లు ఎత్తివేయడం వలన నిన్న రాత్రి వరకు దాదాపు 51,000 క్యూసెక్కుల వరద వచ్చిందని, దీని వలన బిర్లంగి, జగన్నాథపురం, ఇన్నేసుపేట, బోర్జపాడు, డొంకూరు వంటి గ్రామాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో టీడీపీ ప్రభుత్వం పనిచేసిన తీరును ప్రజలు చూశారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ తమను సూచించారని అన్నారు. ప్రస్తుతం అధికారులంతా వీధుల్లో నిమగ్నమై వస్తున్నారని, పూర్తి నివేదిక త్వరలో అందజేస్తామని తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో మహేంద్ర తనయ పరివాహక ప్రాంతమైనటువంటి పైడిగాం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాహుద పరివాహక ప్రాంతంలో ఇచ్చాపురం మండలంలో కానీ అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి మనం చూడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు మనకి పూర్తి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు అక్కడ గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల వరద ప్రత్యేకంగా ఏంటంటే నిన్న రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా దాదాపు 51,000 క్యూసెక్కుల వాటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని విలేజెస్ పర్టికులర్గా బిర్లంగి కానీ, జగన్నాథపురం కానీ, లేకపోతే ఇన్నిస్పేట లాంటి గ్రామాలు బాగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ అందరికీ తెలుసు, గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం సంభవించినటువంటి సందర్భాల్లో ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు మన అందరం కూడా చూసాం. ఇది 1999 వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఫైలిన్ కానీ, ఎక్కడో వైజాగ్లో వచ్చినటువంటి హుదూద్ కానీ, నిన్న మొన్న ఈ నియోజకవర్గాన్ని తాకినటువంటి తిత్లీ తుఫాన్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తారో మనందరం కూడా తెలుసు. ప్రాణ నష్టం ఏమీ జరగకుండా పంట నష్టమే జరిగిందని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. డొంకూరు వద్ద మత్స్యకారులు ఎండబెట్టుకున్న చేపలు తడిసి సుమారు 25 లక్షల వరకు నష్టపోయారని జిల్లా కలెక్టర్ను నివేదిక పంపి ఆదుకుంటామని అన్నారు. ప్రధానంగా మనకున్నటువంటి ఈ బాహుదా మీద ఉన్నటువంటి 11 ఓపెన్ హెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓపెన్ హెడ్ ఛానల్ సరిగా లేకపోవడం కానీ ఇతరత్ర సమస్యల వల్ల చాలా వరకు పంట ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూస్తే వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 2 రోజులు వాటర్లో ఉన్న తర్వాత, వాటర్ డ్రైన్ అయిన తర్వాత ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి మందులు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇక్కడికి వచ్చినటువంటి సైంటిస్టులు కూడా రైతులకు చెప్పే విషయంలో వాళ్ళు ముందున్నారు. మత్స్యకార సమస్యలు ప్రత్యేకంగా మీరు చూస్తే అక్కడ డొంకూరు వెళ్ళి మేము అందరం కూడా పరిశీలించడం జరిగింది. ఆ డొంకూరులో డ్రై ఫిష్ అనేది ఎండబెట్టుకున్నటువంటి పరిస్థితి, అదంతా కూడా తడిచిపోయి పాడైంది. దాదాపు 25 లక్షల రూపాయల సరుకు ఈరోజు పాడైపోయింది. ఇటువంటి సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అలాగే ఇప్పుడు జేసీ గారు కూడా ఇప్పుడు రివ్యూకి వస్తానంటున్నారు. ఒకసారి అంతా రివ్యూ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకుంటారు. జలుబూరు మండలం కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పరిశీలించారు. జలుబూరు మండల కేంద్రంలో బాలికల వసతి గృహంలో తుఫాన్ కారణంగా కూలిపోయిన
కూలిపోయిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. మిగిలిన గోడ నాణ్యతను అధికారులు పరిశీలించిన అనంతరం పునర్నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వసతి గృహంలో అంతా కలియ తిరిగి విద్యార్థుల సదుపాయాలపై ఆరా తీశారు. వసతి గృహంలోని నేలబావిని పరిశీలించి బాగు చేయించాలని అధికారులను సూచించారు. అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, పిఎస్ఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయాలను ఈవో అనిల్ కుమార్ సింగూలతో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆందాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రకారం రాజగోపురం, 4 మాడవీధులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన 20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో 10 కోట్ల దాతల ద్వారా సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలో గదుల టారిఫ్లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. తిరుమల శ్రీవారి మహోత్సవాలలో టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, పర్మనెంట్ ఉద్యోగాలకు 15,400, కాంట్రాక్టులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బ్రహ్మోత్సవాల విధుల్లో పాల్గొన్న తిరుమల తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులకు అదనంగా 10% ఇవ్వాలని తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బహుమానం, పర్మనెంట్ ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం 37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిథి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. ఒంటిమిట్టలో రాములవారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన, దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ఎన్ఈఆర్ మరియు ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పరిశీలించారు. రణస్థలం మండలం మెంటాడ పంచాయతీలోని ధోనిపేట గ్రామంలో నేట మునిగిన పూరిపాకలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ తన వంతు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రజలకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.